నమస్కారం. విభిన్న రుచులతో వైవిధ్యభరితమైన వంటకాలతో ప్రతిరోజు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మీ ఇంటి వంట కార్యక్రమం ఈ రోజు కూడా మరో 2 విభిన్నమైన రుచులతో రెడీగా ఉందండి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంటి వంటలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు రొటీన్ గా కాకుండా కొంచెం రొటీన్ కి భిన్నంగా చేసుకునే వంటకాలను మీ ఇంటి వంట ఈ రోజు మీకు పరిచయం చేయబోతుంది. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలిసి ఎంతో ఎంజాయ్మెంట్ గా చేసుకునే ఆ వంటలు ఏమిటా అనుకుంటున్నారు కదా, రోటి పచ్చడి వడియాలు. మరి ఈ రోజు రోటి పచ్చడి వడియాలు తయారు చేసుకునే విధి విధానాలు మీకు తెలియజేయబోతుంది మీ ఇంటి వంట. అవేంటో తెలుసుకోవాలి, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ ని ఇమీడియట్ గా స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మీ ఇంటి వంటలో రోటి పచ్చడి వడియాలు స్పెషల్స్ లో భాగంగా ఈ రోజు మనం హైదరాబాద్ హైట్ నగర్ లో ఉంటున్న ఝాన్సీ గారు తోటకు వచ్చేసాం. మరి ఝాన్సీ గారు ఇక్కడే ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హాయ్ ఝాన్సీ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ తోట మాత్రం చాలా బాగుందండి. అవునండి, నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ తోటలో చేయడం ఇలాగా ఈ సమ్మర్ లో. సంతోషం అండి మీరు వచ్చినందుకు. అవునా? మరి ఈ సంతోషంలో మీరు మరి స్పెషల్స్ ఏం తయారు చేసి చూపిస్తారు? స్పెషల్స్ అంటే ముల్లంగి తోటి చట్నీ చేయబోతున్నానండి, రోటి చట్నీ. ముల్లంగి చట్నీ అండి, కొంచెం సెపరేట్ స్పెషల్ గా ఉంటుందండి. మామూలుగా ముల్లంగిని ఎవరు ఇష్టంగా తినరు. అవును, కూరలు చేసుకోవడానికి కొంచెం కష్టపడతారు. పిల్లలు కూడా కొంచెం స్మెల్ కి తినలేకపోతారు. ఇలా చట్నీ చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు మాయ చేయబోతున్నారు అన్నమాట. ఓకే, అవునండి, మాయ చేయబోతున్నాను. ఓకే, అయితే మరి ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్పేయండి. చెప్తానండి. ముల్లంగి తురుము, చింతపండు, పోపు దినుసులు, నూనె, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, పసుపు. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? చేస్తాం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి, ఆయిల్ వేసుకోవాలండి. ఎంత ఆయిల్ పడుతుంది పచ్చడికి? 4 టీ స్పూన్స్ చాలండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఈ పచ్చడి చేయడం? ఇది నా ఓన్ గా చేసుకున్నానండి. ఓన్ గానండి, పిల్లలు తినట్లేదు అనేసి ఇలా చేయడం మొదలు పెట్టాను. సో చేసిన తర్వాత తిన్నారా ఇష్టంగా? నిన్న చేశానండి, పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఓకే అండి, నెక్స్ట్ పోపు దినుసులు వేస్తారా? 1 టేబుల్ స్పూన్ చాలండి. అవి వేగిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి రుచికి తగినంత, అంటే ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోవచ్చు. మనం పచ్చిమిరపకాయలు వేయట్లేదు కాబట్టి కొంచెం ఎండుమిర్చి బాగుంటుంది. సో ఓకే అండి, అంటే మనము ప్రతి కూరగాయతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. వంకాయ చేస్తారు, బీరకాయ చేస్తారు. సో ఇప్పుడు మీరు రాడిష్ చూపిస్తున్నారు, ముల్లంగి చూపిస్తున్నారు, క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఏం ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంట్లో పచ్చడిలో? టమాటా చట్నీ ఎక్కువ చేస్తుంటానండి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది అదొక బౌల్ లోకి తీసేసుకోవాలండి. సో మనం ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాం, లాస్ట్ లో పెట్టుకుంటామండి. పోపు ఫస్ట్ పెట్టాలి, మళ్ళీ తర్వాత చట్నీ మొత్తం నూరిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలండి. అప్పుడు చాలా టేస్ట్ గా ఉంటుంది చట్నీ. నెక్స్ట్ రాడిష్ వేసుకోవాలండి. అది సరిపోతుందండి. నెక్స్ట్ ముల్లంగి తురుము వేసి ఒక కప్ ఆఫ్ వేసుకోండి. ఒక కప్ వేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి నిల్వ ఉంటుంది అంటారా? ఉంటే ఎన్ని డేస్ ఉంటుంది? ఉంటే 3-4 డేస్ ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. కాకపోతే కొంచెం క్వాంటిటీ మనుషులు మనం ఎంత మెంబర్స్ ఉంటామో వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇందులో. నిజంగానే మనకి రాడిష్ వేగుతున్నప్పుడు కూడా స్మెల్ భలే వస్తుంది అసలు. సో ఈ స్మెల్ కట్ అయిపోతుంది అంటారు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత, ఆయిల్ లో వేగిన తర్వాత పచ్చివాసన అసలు మొత్తం వెళ్ళిపోతుందండి. అసలు ఇది ముల్లంగి చట్నీ లాగా ఉండదు, కొంచెం వెరైటీగా ఉంటది, తింటుంటే కూడా చాలా బాగుంటుంది. మీరే పెట్టేసుకుంటారా పచ్చళ్ళది? అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారా? లేదండి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టుకుంటుంటాం. ఇది మామూలుగా ఫ్రెండ్స్ బ్యాచ్. అవునండి, చాలా పెద్దదండి. సో ప్రతి ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చేసారు, రిలేటివ్స్ అందరు వచ్చేసారండి. అవునా? ఓకే, చూడండి ఎంతవరకు ఇది వేగనివ్వాలి మనము? ఇంకొక 2 minutes, కొంచెం అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అంత అవసరం లేదండి, కొంచెం లైట్ చాలండి. చాలంటారా? డైరెక్ట్ గా రోట్లో తీసేసుకున్నామండి. ఫస్ట్ ఇవి మనం దంచుకోవాలా? ఇది మనకి బాగా మెత్తగా అయిపోవాలంటారా? అంత అలా అవసరం లేదు, కచ్చా పచ్చగా చేసుకుంటే? లేదండి, ఇది మొత్తం గ్రైండ్ అయితే మొత్తం మెత్తగా రుబ్బుకుంటేనే టేస్ట్ గా ఉంటుంది, అన్నంలో కలిసిపోతుందండి. ఇందులో వెల్లుల్లి ఇందులో వేసుకో, పచ్చి వెల్లుల్లి ఇందులో పచ్చి వెల్లుల్లి, చింతపండు, ఓకే, సాల్ట్ ఎవరికి రుచికి సరిపడండి. ఇది కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ముల్లంగి వేసేసుకోవాలి. అంటే వేసేసుకోవచ్చు అంటారా? బాగా అయిపోయింది.
మెత్తగా రుబ్బుకోవాలండి. మనకి వాటర్ ఏమి యాడ్ చేసుకోవడం అవసరం లేదండి, చింతపండులో ఉంటాయి కదా అవి సరిపోతుంది అయితే. ఓకే, సో అయిపోయింది కదా. అయిపోయింది. అసలు ఎక్కడ కూడా ఇది ముల్లంగితో చేసినట్టు అనిపించట్లేదు. అవునండి, అండ్ దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి, రుచి కూడా బాగుంటుంది, టేస్ట్ కి తినడానికి కూడా. అవునా? సో టేస్ట్ చూసాక చెప్పాలి ఏం మాయ చేసావే అనుకుంటా. ఇలా రుబ్బిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అవునా? సో బౌల్ లోకి తీసుకున్నాము. సో అంతకంటే ముందుగా మీరు పచ్చళ్ళు అవి పెడుతూ ఉంటారా? ఎక్కువగా పెడుతుంటానండి. అంటే మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా లేకపోతే మీరే కొన్ని అత్తయ్య వాళ్ళతో నేర్చుకున్నాను, కొన్ని మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, కొన్ని ఓన్ గా నేర్చుకున్నాను. మీరు పెట్టారు ఎప్పుడైనా పచ్చళ్ళు? పెడతానండి, ఆవకాయ మాకాయ అవన్నీ సమ్మర్ లో నేను ఇంట్లో నాకు నేనే ప్రిపేర్ చేసుకుంటాను. మీరే చేసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. సో ఆవకాయ మాకాయ కూడా మీ దగ్గరికి వస్తాం రండి, దీని టేస్ట్ బట్టి. చాలా బాగుంటుంది. సో ఇది మనం పోపు పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టు. ఇంకా వెరైటీస్ చేస్తూ ఉంటారు మీరు బాగా ఇంట్లో? చేస్తుంటానండి, ఎక్కువ వెజిటేబుల్స్ తోటి కూడా ట్రై చేస్తుంటాను. పచ్చళ్ళు చేస్తారా, వంటలు చేస్తారా? ఎక్కువగా వెరైటీ అన్ని రకాల పిండి వంటలు చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం పోపు పెట్టుకోవాలి. అవునండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. అవునండి, చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవచ్చా? ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి. కొంచెం ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులండి 2 టేబుల్ స్పూన్స్. సో మీ చుట్టాల్లో మీ ఫ్రెండ్స్ లో మీకు మంచి పేరు అనమాట, ఝాన్సీ చాలా బాగా చేస్తుంది అన్నట్టు. అవునా? ఉందండి పేరు. ఓకే, ఇవి కూడా వేసేద్దామా? కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసుకోండి, మాడిపోతుంది. చేసేయండి. ఒక చిటికెడు పసుపు. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేయాలి. ఒకసారి కలిపేద్దాం. కలిపేయండి. ఓకే, సో మనం ఇది మిక్స్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాక వేస్తే పై పైన గార్నిష్ చూడడానికి చాలా బాగుంటుందండి. కొంచెం పెద్ద బౌల్ లో తీసుకుందాం. ఇందులో తీసుకుందాం అయితే. సో మనకి ఎందులో బాగుంటుంది అంటారు? ఇది రైస్ లోకి, టిఫిన్ లోకి, చపాతీలకి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అవునండి, పోపు వెళ్తేనే చట్నీకి అందం వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గార్నిషింగ్ లాంటిది ఏమైనా ఉందో? దీన్ని చేస్తానండి గార్నిషింగ్. దీనికే ఇది అందంగా ఉంది, ఇంకా ఎక్స్ట్రా గార్నిషింగ్ అన్నమాట. ఉల్లిపాయ, క్యారెట్ తోట, క్యారెట్, ముల్లంగి కూడా. ఓకే, సో ఇంకేమన్నా? కొత్తిమీర. చూసారు కదండి, ముల్లంగి పచ్చడి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి తురుము, చింతపండు, నూనె, కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర, పోపు గింజలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి కాగాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించుకుని పక్కకు తీసుకోవాలి. దానిలో 1 కప్పు ముల్లంగి తురుము, చిటికెడు పసుపు వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించిన ఎండుమిర్చి, పోపు గింజలు రోటిలో వేసి దంచుకున్నాక వెల్లుల్లిపాయలు, చింతపండు, తగినంత ఉప్పు, ముందుగా వేపిన ముల్లంగి తురుము వేసి మెత్తగా దంచుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం నూనె కాగాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి పసుపు కలుపుకుని రెడీ అయిన పచ్చడిపై వేసుకుని ఉల్లిపాయ, క్యారెట్, ముల్లంగి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ముల్లంగి పచ్చడి రెడీ.